చింటనా జరగాన చింటనా ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం కూడా బోనాలు మొదటిగా గోల్కొండ ఎల్లమ్మ బోనాల నుంచి ప్రారంభమయ్యి ఈరోజు ఆషాఢం ఆఖరి ఆదివారం రోజు వాడవాడలో అన్ని జాగాలలో కూడా బోనాలు చేస్తారు. ఈ బోనాలు ఎందుకు చేస్తారు అంటే గ్రామ దేవతలు పోచమ్మ, ఎల్లమ్మ, ఈదమ్మ, మహంకాళమ్మ వీళ్ళంతా కూడా గ్రామాలను కాపాడేటువంటి దేవతలు కాబట్టి వీళ్ళకు ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యం అనేది ఇలాంటి నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యంలో కూడా ఏదైతే పాలు, బెల్లము, పరమాన్నం అన్నీ కూడా నైవేద్యం ఎక్కిస్తారు. ఈ వేపాకుతో ఇల్లు అలంకరణ చేస్తారు. వేపాకుతో మానిపించే గుణాలు చాలా వేపాకులో ఉన్నాయి. మనం ఇంటికి తోరణం కూడా వేపాకు కట్టుకుంటాం, బోనం కూడా వేపాకుతోనే చేస్తాం. కాబట్టి మీరు వెనకటికి చూసినట్టయితే మార్చుకొని వచ్చినట్టయితే వేపాకు వేసి పడుకోబెట్టేవారు. బబుల్స్ ఏమో వస్తే కూడా అప్పుడు అమ్మవారికి మొక్కి వేపాకు వేస్తే వేపాకు ద్వారా ఆయుర్వేదం కాబట్టి తగ్గిపోయింది. కాబట్టి ఇదంతా కూడా మనకు సనాతన ధర్మం. మనకు అమ్మవార్లకు పూజలు చేస్తే నిజంగా కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరము బోనాలు అయినాక వర్షం పడుతుంది. గ్రామంలో ఎన్ని రోజుల మేము చిన్నప్పటి నుంచి కూడా బోనాలు జరుపుకున్నాము. ఈ కాలనీ ఏర్పడి కూడా దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఆ 40 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఎక్కడైతే ఇల్లు ఏర్పడ్డాయో అక్కడ అమ్మవారు గుడి కట్టుకొని మామూలుగా గుడికి విగ్రహం పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా బోనాలు